ప్రభు శరీరం అని రక్తం అని వివేచింపక త్రాగితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మనం పరిశీలన చేయాలి. చాలా మంది ఆయన భ్రమలో మనం బ్రతుకుతా ఉన్నాం. పాపం విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం చేసి, అతిక్రమం చేసి, తిరుగుబాటుతనం చేసి, తాగుడుబోతులమై మనం ఆయన శరీర రక్తంలో పాల్గొనదని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు ప్రతి మనుష్యుడు కూడా. పాపము చేసి శరీర రక్తంలో పాల్గొనకూడదని ప్రతి వారికి తెలుసు. ప్రపంచానికి తెలియని నిజం ఏదయ్యా అంటే ప్రభు శరీరం అని యోచింపక తిని తాగుతున్నారు ప్రజలు. ఈ విషయం అపవాది ప్రతి కళ్ళకు మరుగు చేశాడు. పాపం విషయమే కాన్సన్ట్రేషన్ పెట్టేటట్లుగా అతడు మార్చాడు. పాపము చేసి ఆయన శరీర రక్తంలో పాల్గొనకూడదని ప్రపంచమంతా కూడా భ్రమలో బ్రతుకుతా ఉంది. ఈ రోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ధ్యానిస్తుండగా నాకు బోధించినటువంటి విషయం ఏంటయ్యా అంటే పాపం విషయంలో కన్నా జాగ్రత్తగా ఆయన శరీరము రక్తమని నీవు వివేచించి ఆయన శరీరంలో పాల్గొనమని నీవు చెప్పు అని దేవుడు ఈరోజు సెలవిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు. దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రపంచానికి అంతా తెలియజేస్తున్నటువంటి మాట, ఒక పాపము విషయమే జాగ్రత్తగా ఉంటున్నావు, కానీ అందువలన దోషి అవుతావు, నేరస్తుడు అవుతావు, అందువలన కొన్ని శిక్షలు వస్తాయి అంతే. కానీ అంతకన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? ప్రభువు శరీరం అని రక్తమని యోచింపక నీవు తిని త్రాగుతూ ఉంటే అప్పుడు నీవు రోగివైతావు, అప్పుడు నీవు బలహీనుడవుతావు, అప్పుడు నీవు చివరికి చనిపోతావు. మరి ప్రభు రక్తమని ఏ రోజైనా శరీరం అని యోచించాలన్నటువంటి ఈ జ్ఞానం మనకు అందిందా? ఈ రోజు పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా. ఇది ప్రపంచం అంతా కూడా తెలుసుకున్నటువంటి విషయం. లైవ్ లో చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నీవు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రభు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. పాపం విషయం మాత్రమే కాదు, యేసు రక్తమని శరీరమని నీవు వివేచనించాలి. వివేచన అనగా ఏమిటో తెలుసా? వివేచన అంటే పరిశీలన చేయటం, సూక్ష్మంగా వాటిని పరిశీలన చేయటం వివేచన అంటారు దాన్ని. ప్రభు శరీరం అని నీ వివేచింపక అనాలోచనగా ఏదో వాళ్ళు ఇస్తున్నారు, ఏదో మనం తీసుకుంటున్నారు అని అజాగ్రత్తగా మనము ఆయన శరీర రక్తంలో ప్రభు శరీరం రక్తం అని, ఇది ప్రభు శరీరం అని, ఇది లోక సంబంధమైనది కాదు, ఇది లోక సంబంధమైన ద్రాక్షరసం కాదు, ఈ లోక సంబంధమైన రొట్టె కాదు, ఇది ప్రభువు శరీరం అని నీవు వివేచించి ఆయన శరీరంలో పాల్గొనాలి.